టీడీపీ నేతలను వదిలిపెట్టబోమంటూ మాజీ మంత్రి కారుమూరి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కౌంటర్ ఇచ్చారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు క్షమించబోరన్నారు. ఎప్పుడో అధికారంలోకి వస్తామని అప్పుడు లాగి కొడతామంటే చూస్తూ ఊరుకునేవారు ఎవరూ లేరన్నారు. మా మీద కక్ష చూపించకండి, రేపొద్దున మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపొద్దున మీద మా కక్ష పెట్టుకోకండి అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నిజేంటంటే వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి వాళ్ళంతే దూరం. వీళ్ళేదో శాశ్వతం అనుకుంటున్నారు. ఒక అవినీతి తిమింగలం రాజకీయాల్లో పదజాలం చాలా మనం ఉపయోగించేటువంటి భాష చాలా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాజకీయాలు చాలా ఎప్పుడూ అధికారంలోకి వస్తాం, పగటికల్ అధికారంలోకి వచ్చాక ఆడిని ఈడ్చుతుంటాం, ఈయన్ని ఈడ్చుతాం అంటే అసలు ఈ లోపు బొక్కలోకి వెళ్ళిపోయి నువ్వు ఎప్పుడు బయటకు వస్తావో తెలియని పరిస్థితి మనిషికి.